హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారండి మీరు? నేనైతే బాగున్నాను. మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ కాలీఫ్లవర్ తీసుకున్నానండి గోబీ చేసేదానికి. గోబీ అంటే ఇది ఊరికి పప్పులో నంచుకునేదానికి, అన్నంలోకి ఇలా ఈజీగా చేస్తానండి. మరో విధంగా చేస్తానండి. ఇలా మునిగినంత వరకు నీళ్లు పోసుకొని ఊరిని కొంచెం నిమిషం అట్లాగా ఉడకనిస్తానండి. అంతే, ఎక్కువసేపు ఉడకనివ్వండి. మళ్ళీ ముక్క మెత్తబడిపోతుందని, అంటే పురుగు ఏమీ ఉండకుండా ఇలా ఉడకబెడతానండి. అంతే, ఉడకబెట్టాలని ఏం కాదు, నీళ్ళు తగిలితే పురుగు ఉండదని అందుకని అట్లా పెట్టానండి. అంతే, ఒక్క పొంగు కూడా నీళ్ళు రాకముందే, ఇది చూడండి, ఇలా రాకముందే తీసేస్తున్నాను. తీసేసి వడగట్టుకుంటున్నానండి. వడగట్టుకుంటే ఏమి నీళ్ళనే మాట లేకపోతే బాగుంటుందండి. నేను తర్వాత మళ్ళా కొళాయి కింద శుభ్రం చేసుకుంటానండి. ఎంత మళ్ళీ పురుగు ఏదన్నా ఉంటే బాగా పోయేదానికి మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకుంటానండి. ఒకసారి 2 సార్లు. చూడండి ముక్క ఎలా ఉందో, ఇట్లాగే ఉండాలండి గట్టిగా. అలాగే తాగినంత ఉప్పు వేసుకున్నానండి, కారం వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను కొంచెం. ఆ తరువాత శనగపిండి వేసుకున్నానండి, ఇంత ఈ మోతాదులో. ఆ తర్వాత కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే గరం మసాలా వేసుకున్నానండి ఈ మోతాదులో. చూడండి ఇలా బాగా కలుపుకుంటున్నాను, ముక్కలకి బాగా మసాలా పడుతుందని. అలాగే శనగపిండి, తర్వాత కార్న్ఫ్లవరు అవి కూడా బాగా కలుస్తాయని కలిపెట్టుకున్నానండి. ఇవిగోండి 2 కోడిగుడ్డులు తీసుకున్నాను. ఇవి దీంట్లో కొట్టేస్తానండి. నీళ్ళు మాత్రము కాలీఫ్లవర్లు అస్సలు ఉండకూడదండి. చెమ్మ ఉంటే ఎక్కువ చెమ్మ అయిపోతుందండి. మళ్ళీ ఇవంతా ఊరిన తర్వాత కూడా చెమ్మట్టు వస్తుంది, ఇంకా చెమ్మ అయిపోతుందని ఉద్దేశంతో. చూడండి కారం తక్కువ అనిపించి మళ్ళీ కొంచెం కారం వేసుకుంటున్నాను. దీంట్లో రంగు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఈ కాలాన్ని బట్టి రంగు తినకూడదండి ఎక్కువ, అందుకని నేను రంగు అయితే వేయలేదండి. బాండల్లో కొంచెమే నేను నూనె పోసుకున్నానండి. ఎందుకంటే ఈ నూనె మళ్ళీ వాడమండి, కోడిగుడ్డు వేస్తాం కాబట్టి. అందుకని నేనైతే పారబోసేస్తానండి. ఇదండి నూనె కాగిన తర్వాత ఇలా ముక్కలు వేస్తున్నానండి. కింద మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే నూనె తక్కువ పోసాను కాబట్టి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. పిల్లలకి ఇవి స్నాక్స్గా కూడా ఇలా చేసి పెట్టచ్చండి. ఇలా చేస్తే ఎవరైనా వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఇదండి ఎర్రగా వేగిన తర్వాత తీసేస్తున్నాను. ఈజీ అండి ఇవి చేయటము. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలో నంచుకోవటానికైతే ఇవి బాగుంటాయండి. అప్పటికప్పుడు కాలీఫ్లవర్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎంతో టైం పట్టదండి, కొంచెం సేపేనండి. ఇదో చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. నేను పప్పు చేసి కాలీఫ్లవర్ అవి నంచుకొని చేశానండి. నేను రసం కూడా పెట్టానండి. మాకైతే పప్పు రసము రోజు ఉండాల్సిందేనండి, ఏమన్నా లేకపోయినా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తానండి. ఇక ఉంటానండి.